హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు ఇంటర్మీడియట్ సంబంధించిన రీవెరిఫికేషన్ ఫలితాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. అయితే ఇక్కడ మనకు ఫెయిల్ టు పాస్ అయిన విద్యార్థులకు సంబంధించి మనకు పీడిఎఫ్స్ అనేవి అందుబాటులోకి అయితే రావడం జరిగింది. వాటిని మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ఈ యొక్క పీడిఎఫ్స్ అనే వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే ఉంచాను. ఓకే, సో ఆ యొక్క డిస్క్రిప్షన్ నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్స్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు మీ యొక్క ఫలితాలను అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకునేందుకు అవకాశం కూడా రావడం జరిగిందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ కూడా మీకు ఇచ్చాను. అక్కడ మీరు మీ యొక్క సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా చూసే అవకాశం అయితే ఉంది. అంటే మీ యొక్క ఆన్సర్ షీట్స్ని కూడా వారు అందుబాటులోకి అయితే తెచ్చినట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే మనకు రీవెరిఫికేషన్కి గతంలో మనీ పేమెంట్ అనేది చేశారో వారికి జూన్ 12వ తారీఖున పేమెంట్ అనేది మనకు వాపస్ చేస్తారని చెప్పి కూడా అప్డేట్ అయితే ఉంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఓకేనా, మీ యొక్క ఫలితాలను అఫీషియల్ వెబ్సైట్లో చూడవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఈ యొక్క పీడిఎఫ్లో కూడా చాలా ఈజీగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఉందా లేదని చూసుకోండి. తద్వారా ఫెయిల్ టు పాస్ అయిన విద్యార్థులు ఎవరో చాలా ఈజీగా మనకు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, చాలా ఎక్కువ మంది మళ్ళీ మనకు ఈ యొక్క ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే అవ్వడం జరిగింది. చాలా తక్కువ మంది మాత్రమే వీటిలో పాస్ అయితే అయ్యారు. రీవెరిఫికేషన్లో కేవలం 1157 మాత్రమే ఈ యొక్క రీవెరిఫికేషన్లో పాస్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.